ఇప్పుడు గుర్తొస్తుంది, నవ్వొస్తుంది. ఆ రోజు ఏడ్చేటువంటి రోజు. అక్కడి నుంచి అన్ని చూడండి నవ్వొస్తుంది. ఎంత నవ్వొస్తుందంటే ఏంటి మా వాళ్ళు కూడా అరవట్లేదని పైకి తల చూస్తే మా శేఖర్ మాస్టర్ చూస్తున్నారు పైనుంచి. ఫ్రెండ్స్ ఎవరు లేరు, మా డైరెక్టర్ సార్ చూస్తున్నారు. టీచర్స్ అందరికి కూడాను టీచర్స్ డే శుభాకాంక్షలు. సెప్టెంబర్ 5th రాగానే జన్మదినం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గుర్తు చేసుకుంటూ టీచర్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. ఇది టీచర్స్ డే అనగానే నాకైతే నా టీచర్స్ గుర్తొస్తారు. నా చిన్నతనము, టీచర్స్ మాతో ఎలా ఉండేవారు, టీచర్స్ మేము ఎలా ఇబ్బంది పెట్టేవాళ్ళము, ఆ మెమరీస్ గుర్తొస్తే మొత్తం కూడా అసలు చిన్నతనం గుర్తొచ్చేస్తుంది. ఆ 1990sలో ఉన్నటువంటి డేస్, మా స్కూలింగ్ డేస్. ఒకరోజు ఏమవుతుందంటే, నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు లింగమూర్తి సార్ ఉన్నారు, నలంద స్కూల్లో నేను చదివేవాళ్ళము 5th క్లాస్లో. 5th and 6th 2 years అక్కడ చదివాను. యాక్చువల్లీ నేను చాలా స్కూల్స్ మారుతూ వచ్చాను. 5th, 6thలో ఇంగ్లీష్ చదివించారు లింగమూర్తి సార్. ఇంగ్లీష్ సరిగా చదవట్లేదని ఒక కారణము, ప్లస్ గొడవ చేస్తున్నానని, అంటే మధ్యలో మాట్లాడుతున్నానని చెప్పేసి కోపంతో నాకు కోదండం వేయించారు. కోదండం అంటే బహుశా మీకు చాలామంది తెలిసి ఉంటుంది. అంటే ఆ పైన ఏలాడి తీసేశారు నన్ను. పైన ఎలాంటి తీస్తే చాలా ఎత్తులో ఉండేది, కింద దూకాలంటే భయము, చేతులు నొప్పులు వేసుకుంటూ అలాగే ఉండి ఏడ్చుకుంటూ ఉండిపోయాను అనమాట. అంటే ఇప్పుడు గుర్తొస్తుంది, నవ్వొస్తుంది. ఆ రోజు ఏడ్చేటువంటి రోజు. ఈ విధంగా అంటే ఒక మనిషిలో డిసిప్లిన్ రావడం కోసము చేసినటువంటి అది. అంటే ఈరోజు నాలో ఒక మార్పు ఉందంటే ఆ ఇన్సిడెంట్ చాలా గొప్పగా నాకు యూజ్ అవుతుంది. ఇప్పుడు అర్థమవుతుంది దానివల్ల నేర్చుకున్నాం ఏంటంటే, టీచర్స్ నిజం చెప్పాలంటే మన జీవితాలు ఎంతో తీర్చిదిద్దారు కదా. ఈరోజు ప్రతి ఒక్క జీవితం లైఫ్లో టీచర్ యొక్క పాత్ర అనేది ఉంటుంది. ఇంకో ఇన్సిడెంట్ మీకు చెప్పాలంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మీరు కూడా ఆశ్చర్యం అనిపించవచ్చు. 7th క్లాస్ నేను చదువుతున్నాను. వేణు సార్ అని చెప్పేసి ప్రగతి స్కూల్, వారిదే స్కూల్ మేనేజ్మెంట్ కూడాను, ఇంగ్లీష్ చెప్పేవారు. నాకు ఆ క్లాస్ రూమ్లో డిక్టేషన్ పెట్టారు. డిక్టేషన్ పెడితే పదాలు రాయాలి. పదం చెప్తుంటే మనం చూడకుండా రాసేసేయాలి డిక్టేషన్. అయితే రాసేటప్పుడు నాకు కాన్ఫిడెంట్ ఏంటంటే చాలా బాగా రాశారన్న కాన్ఫిడెన్స్. అందరికన్నా ముందు నేను తీసుకెళ్ళి చూపించాను, సార్ అయిపోయిందని చెప్పేసి. సార్ ఒకవేళ ఇప్పుడు వేణు సార్ వింటుంటే బహుశా వారికి అయితే గుర్తుండదు, వారు వేల మంది విద్యార్థులు చూస్తుంటారు. చూసి కరెక్షన్ చేసుకుంటే 15 words ఇచ్చారు. ఆ 15 words చూసుకుంటే 2 3 కరెక్ట్ అయ్యాయి, మిగిలిన కూడా రాంగ్ అయ్యి. నా కోసం షాకింగ్. నా దృష్టిలో అయితే అన్నీ కరెక్టే. అయితే సార్ ఏమన్నారంటే, అరే ఈ పేపర్ మీద మీ డాడీ సైన్ చేయించుకొని రా అని చెప్పారు. ఇంకా డాడీకి ఎలా చూపించాలి, ఇంట్లో నాన్నగారికి ఎలా చూపించాలి. ఇంటికి వెళ్ళాను, ఆలోచిస్తున్నాను, నాన్నగారికి చూపించే ధైర్యం లేదు. రెండో రోజు ఏం చేస్తానంటే ఎర్లీగా స్కూల్కి వెళ్ళాను, కొంచెం తొందరగా స్కూల్కి వెళ్ళి నాన్న సైన్ పాత ఇంతకుముందు డైరీలో ఏం సైన్ చేశారో చూసి అది ప్రాక్టీస్ చేస్తాను. 4-5 సార్లు వైట్ పేపర్ బాగా సైన్ చేసి ఆ పేపర్ మా నాన్న సైన్ చేసేసి సార్కి ఇచ్చాను అనమాట. చూపించాను సైన్ చేసేసారని చెప్పేసి. ఎప్పుడూ నానంటే మా నాన్న ఆ రోజు స్కూల్కి వచ్చారు. ఈవినింగ్ స్టడీ అవర్స్లో కూర్చొని ఉన్నాము, చదువుకుంటున్నాము. ఆ రోజు ఫీజు కట్టాలో ఎందుకు వచ్చారో తెలియదు. మా డాడీని చూసేసరికి నాకు ఒక రకమైన దడ మొదలైపోయింది. మా నాన్న ఆఫీస్ రూమ్లోకి వెళ్ళారు, అక్కడ నన్ను పిలిచారు. అరే నేను ఆ నోట్స్ తీసుకురాపో అని చెప్పారు. నేను తీసుకొచ్చాను, చూపిస్తే ఈ సైన్ గురించి మా డాడీని అది అడిగారు. మా డాడీ దాన్ని చూసి సైలెంట్ అయిపోయారనమాట. అంటే ఇది నాది అని చెప్పలేదు, నాది అని చెప్పలేదు. నేను అక్కడ నుంచి ఇంకొచ్చేసాను. అక్కడ ఏం జరిగి ఉంటుంది అంటే నాకైతే ఏం జరిగిందో ఆ రూమ్లో తెలియదు. కానీ ఓవరాల్గా మా సార్ నన్ను ఏమనలేదు, మా నాన్న కూడా ఏమనలేదు. కానీ నా లోపల ఒక గిల్టీ ఫీలింగ్ ఒకటి వచ్చింది. మా నాన్న సైన్ నేను ఫోర్జరీ చేశాను అన్నది. ఈ రోజు కూడాను, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడాను మళ్ళీ అలాంటి మిస్టేక్ లైఫ్లో ఎప్పుడు చేయలేదు. అంటే మా నాన్నగారు నాకు ఇచ్చినటువంటి ఒక సైలెన్స్లోనే ఒక మెసేజ్, ఒక చూపులోనే ఒక మెసేజ్ అన్నది ఇది ఎప్పుడు నాకు లైఫ్లో గుర్తుంటుంది. నా పిల్లలు కూడా నేను షేర్ చేస్తుంటాను. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి లైఫ్లో మళ్ళీ ఆ చిన్ననాటి జ్ఞాపకాలు మనకి చాలా పెద్ద మెమరీస్ కదా. చాలా చేసాం. మా సార్లు అయితే నన్ను అతికి తెలివి అని పిలిచారు. అతికి తెలివాడు, తెలివి గలవాడు కాదు, అతికి తెలివాడు. అంటే ఏది కూడా పనికొచ్చే తెలివి కాదనమాట. ఈ విధంగా ఉండేది. చాలా షేర్స్ ఉన్నాయి. ఇంకా ఇంటర్మీడియట్లో చాలా ఇంట్రెస్టింగ్. ఇంటర్ సెకండ్ ఇయర్ నేను చదివేటప్పుడు జగ్గయ్యపేటలో విశ్వభారతి అని చెప్పేసి కాలేజ్ ఉండేది, జూనియర్ కాలేజ్. మా డైరెక్టర్ గారు శేఖర్ మాస్టర్ ఉన్నారు, కరుణాకర్ రెడ్డి గారు, శేఖర్ గారు, పద్మ మేడం వీళ్ళందరూ. శేఖర్ గారు జువాలజీ టీచ్ చేశారు మా డైరెక్టర్. ఒకరోజు ఏమైందంటే ఇంటర్ సెకండ్ ఇయర్లో మా దాంట్లో ఒకరు మరొకరికి లవ్ లెటర్ ఇవ్వమని చెప్పేసి నాకు ఇచ్చారనమాట. ఇస్తే నేను వారికి ఇవ్వమని చెప్పి నేను వేరే వాళ్ళకి ఇవ్వమని చెప్పాను. మేము హాస్టల్లో ఉండేవాళ్ళం. నేను ఎవరికైతే ఇచ్చానో ఆ లవ్ లెటర్, వీళ్ళ లవ్ లెటర్ వాళ్ళకి ఇవ్వమని నేను వీళ్ళకి ఇచ్చాను. ఇస్తే
కాలేజ్ నుంచి హాస్టల్కి నడిచెళ్ళేటువంటి దారిలో స్ట్రీట్ లైట్ ఉంటుంది. స్ట్రీట్ లైట్ దగ్గర ఓపెన్ చేసి తను చదవడం జరుగుతుంది. చదువుతుంటే మాస్టర్ గారు బైక్ మీద వెళ్తూ ఎల్ఎంఎల్ఎస్పై ఉండేది వారికి. వెళ్తే ఏంటి అని చెప్పేసి చూశారు. దాంట్లో అన్ని పేర్లు బయటపడిపోయాయి. ఆ నెక్స్ట్ డే ఉంది సీను. దాదాపు 5-6 కర్రలు ఇరిగిపోయాయి మా అన్న ఒక్కొక్కళ్ళ మీద. అక్కడి నుంచి అంటే చూడండి నవ్వొస్తుంది. ఎంత నవ్వొస్తుందంటే అంటే ఏం చేసామంటే ఏం చేయలేదు, అన్నీ చేసామన్నట్టుగా. ఎప్పుడు ఆ 1990s 2090sలోనే జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఇవన్నీ కూడాను. సో ఇవన్నీ అంటే మాకు అక్కడ నుంచి ఒక రియలైజేషను, ప్రతి దాంట్లో ఒక మెసేజ్ ఉండేది మాకు నేర్చుకునేవాళ్ళము. ఫ్రెండ్స్తో ఫుల్ ఫ్రెండ్షిప్ ఎంజాయ్ చేసేవాళ్ళము. టీచర్స్ని ఆట పట్టించేవాళ్ళము. టీచర్స్ని చాలా నేర్చుకుంటూ పెద్ద పెద్ద లెసన్స్ చాలా వచ్చాయి. హాస్టల్లో ఉండేవాడు నేను. ఒకరోజు ఏమైందంటే అది సండే రోజు మా హాస్టల్లో బావి ఉండేది. గూనాల బావి అంటే తెలుసు కదా, గూనాల బావి, గిరక బావి. అది బావి లోపలికి దిగాలి, ఒకటి దిగుతాడు, ధైర్యం ఒకటి చేస్తాడు అంటే నేను మా ఇంకొక ఫ్రెండ్ ఇద్దరం కలిసి బావిలో దిగుతా అని చెప్పేసి డేర్ చేసి, సాగర్ అనుకుంటాను నాకు గుర్తుంది, వాడు సాగర్, ఇద్దరం కలిసి బావిలో దిగాము. మా ఫ్రెండ్స్ అందరూ పైన నుంచి మమ్మల్ని మోటివేట్ చేస్తున్నారు. మేము లోపలికి దిగాము. అది పెద్ద క్రేజీ అంటే మేమేదో ధైర్యం చేస్తాం అన్నట్టుగా. కొంతసేపటి తర్వాత ఏమైందంటే పైనుంచి మా ఫ్రెండ్స్ సౌండ్స్ రావట్లేదు. ఏంటి మా వాళ్ళు కూడా అరవట్లేదని పైకి తల చూపి చూస్తే మా శేఖర్ మాస్టర్ చూస్తున్నారు పైనుంచి. ఫ్రెండ్స్ ఎవరు లేరు, మా డైరెక్టర్ సార్ చూస్తున్నారు. ఇంకా కింద పడిపోయిందనమాట. అరే రండ్రా పైకి అంటే ఇంక నెమ్మదిగా పైకి లేచి వచ్చాము. వచ్చిన తర్వాత ఆ రోజు కూడా 4-5 కర్రలు ఎరిగిపోయి మా బాడీ మీద. ఈ విధంగా ఆ లైఫ్ చాలా ఎంజాయ్ చేసాం. స్కూల్స్ డే అయినా టీచర్స్ కూడా చూడండి, తప్పు చేస్తే భయపెట్టడము ఆ రోజు చాలా బాగుండేయండి. టీచర్స్ మన మంచి కోరుకోవడము, చక్క చెప్పడము, భయపెట్టడము. భయం అనేది ఉండదు, ఎంత భయం ఉన్నా కానీ మనం చేసే పనులు మనం చేసేవాళ్ళము. అయినప్పటికీ చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. ఈరోజు నేను పర్సనల్గా నా లైఫ్ ఇంత గొప్ప మంచిగా డిజైన్ అయిందని నేను అనుకుంటున్నానంటే నా వెనక చాలామంది టీచర్స్ యొక్క పాత్ర ఉంది. చాలామంది టీచర్స్ పాత్ర ఉంది. ఒక్కొక్కళ్ళ పేరు చెప్పుకుంటూ వెళ్తే నేను చాలాసేపు మాట్లాడాలి. చాలా మెమరీస్ ఉన్నాయి. ఇనిషియల్గా అసలు ఫస్ట్ నా స్కూలింగ్ ఏంటో మీకు చెప్తాను. మా అమీనాబాద్ విలేజ్లో కాజల్లి సార్ అని ఉండేవారు. కాజల్లి సార్ ఒకే సార్, ఇంకా కాజల్లి సార్ వారికి ఒక కన్ను ఉండేది కాదు. పెద్ద వయసులో ఉన్నటువంటి ఖాజా అలీ, ఆయన పేరు ఖాజా అలీ, ఆయన కాజల్లి సార్ అని పిలుస్తుంటారు. అందరు అక్కడికి వెళ్ళాలి. ఇంట్లోనే వసార్లో కూర్చోబెట్టి అందరికీ పాఠం చెప్తారు. దాంట్లో వాళ్ళు చదువుకునేవాళ్ళు, 1వ తరగతి అందరు కలిసి ఒక దగ్గర కూర్చోవాలి. ఎవరైనా న్యూ అడ్మిషన్ కోసం వచ్చినా, ఎవరైనా పేరెంట్స్ వచ్చినా కానీ మా సార్ కాజల్ సార్ మా చెల్లెని పిలిచేవారు. మా చెల్లి పేరు రహీమా. పాప ఇట్రా, పాపని పిలుస్తారు. పాప ఇట్రా అని చెప్పి టెక్స్ట్ బుక్ ఇచ్చి చదవని చెప్పేవారు. ఎందుకు మా చెల్లె చాలా స్పీడ్గా బాగా చదివేది తెలుగు. అంటే డెమో అనమాట తను. అంటే ఇంత బాగా మా స్టూడెంట్స్ ఉంటారని చూసుకోవడం కోసం మా పాపతో అంటే మా చెల్లెతో చదివించేవారు. అక్కడ నాకేంటి మా చెల్లె చాలా బాగా చదువుతుంది, నాకేమో అంత స్పీడ్గా చదవడం రాదు. అక్కడ కూడా నేను కూడా చదవాలి అన్న ఫీలింగ్ మళ్ళీ. అంటే చాలా ఎక్స్పీరియన్సెస్ అండి. మేము చదివేటప్పుడు ఐస్ క్రీమ్ వచ్చేది. మామూలు ఐస్ క్రీము, సేమియా ఐస్ క్రీమ్ అని చెప్పేది. ఎప్పుడు ఐస్ క్రీమ్ వస్తుందని ఎదురు చూడటమే. ఐస్ క్రీమ్ అమ్మడానికి కోసం పాం అని సైకిల్ వచ్చిందంటే వెంటనే జారిపోయేవాళ్ళం. ఒకసారి కనబడకుండా జారిపోయి వెళ్ళి ఐస్ క్రీమ్ కొనుక్కొని 5 పైసల ఐస్ క్రీమ్, సాదా ఐస్ క్రీమ్, మామూలు ఐస్ క్రీమ్, 10 పైసల ఐస్ క్రీమ్, సేమియా ఐస్ క్రీమ్. ఆ రోజులు మళ్ళీ తిరిగి రావు. మా సార్ గుండ్రగా తిరిగి వచ్చాడు కర్ర పట్టుకొని ఐస్ క్రీమ్ తింటున్నారని. వాళ్ళ లోపల పరిగెత్తుకొచ్చి కూర్చునేవాళ్ళం. చాలా ఇంట్రెస్టింగ్, చాలా ఎంజాయ్ చేశాను లైఫ్. టీచర్స్ నిజంగా ఆ గురువులు వారు ఒక్క చేసినటువంటి శ్రమ, వాళ్ళు ఇచ్చినటువంటి విద్య వలన ఈరోజు ఈ స్థాయిలో మేము నిలబడి ఉన్నాము. చాలామంది ఉన్నారు లైఫ్లో మాకు ఎడ్యుకేట్ చేసినటువంటి వాళ్ళు. స్కూలింగ్లో అయినా కానీ, కాలేజ్ డేస్లో అయినా కానీ, డిగ్రీలో నాగిరెడ్డి సార్ అని చెప్పేసి మా కాలేజ్ ప్రిన్సిపల్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివిన మండల సహకార కాలేజ్ అయినా, నేను డిగ్రీ చదివిన కోదాడలో త్రివేణి కాలేజ్, డిగ్రీ చదివినటువంటి కాలేజ్ కోదాడలో నాగిరెడ్డి సార్ అని చెప్పేసి ప్రిన్సిపల్. చాలా ఇన్స్పైర్ చేసేవారు, అంటే మోటివేటెడ్గా ఉండేవారు, ఎదగాలి అని చెప్పడం. ఈ విధంగా చాలా హ్యాపీగా ఉండేది. డిగ్రీ చదివే రోజుల్లో డిగ్రీ సెకండ్ ఇయర్ నేను చదువుతాను కోదాడలో. ఆ టైంలో ఒక ఇన్స్టిట్యూషన్, మా కాలేజ్కి వెళ్ళేదారిలో ఇన్స్టిట్యూషన్ BIE అని, భావన ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ అని ఒక ఇన్స్టిట్యూషన్, శ్రీను సార్, అక్కడికి వెళ్ళడం జరిగింది. సో అక్కడికి వెళ్ళి ఇంగ్లీష్ నేర్చుకొని అక్కడి నుంచి ఇంట్రెస్ట్ వచ్చేసింది. ఇంగ్లీష్ చేయాలి, ఇంగ్లీష్ చదవాలి, అక్కడే మోటివేషన్ అన్న కాన్సెప్ట్. ఇంకా స్పెషల్గా మీకు చెప్పుకోవాల్సిన ఏంటంటే, నా లైఫ్లో ఎప్పుడు మర్చిపోయినట్టు ఒక వ్యక్తి మిస్టర్ ఆంగ్స్ట్రాంగ్ గారు ఉన్నారు. మా ఊరు అమీనాబాద్ అని చెప్పాను కదా, మా ఊరికి పైన రత్నవరం అని ఒక విలేజ్ ఉండేది. రత్నవరం నుంచి బస్సు వస్తూ మా ఊరిని టచ్ చేసుకుంటూ కోదాడ వచ్చేది చదువుకోవడం. అక్కడ
వచ్చేటప్పుడు బస్ మొత్తం నిండిపోయి వస్తుంటే బస్ ఆగడం కోసం రాళ్ళు పెట్టి ఆపడము, లేకపోతే ఏదో విధంగా చేసి బస్సు ఎక్కేవాళ్ళము. అక్కడ బస్సులో పరిచయం అనమాట. మాకన్నా సీనియర్ వారు ఆమ్స్ట్రాంగ్ గారు. వారితో మాకు జరిగిన డిస్కషన్స్లో నేను మా ఫ్రెండ్ భాస్కర్ అని చాలా క్లోజ్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ నాకు, నేను వాడు ఇద్దరం కలిసి ఆమ్స్ట్రాంగ్ గారు మా గైడ్ చేసేవాడు. లైఫ్ ఏంటి, ఎలా చదవాలి, ఫ్యూచర్ ఎట్లా అని చెప్పేసి నాకు టర్నింగ్ పాయింట్ వారి ఇచ్చినటువంటి గైడెన్స్. వారు ఇప్పుడు రత్నవరం విలేజ్లోనే ఒక చర్చ్కి పాస్టర్గా సర్వీసెస్ అందిస్తున్నారు. యూత్కి చాలా బాగా గైడ్ చేస్తారండి, పర్ఫెక్ట్ గైడ్ చేస్తారు, చాలా మంచిగా. ఎప్పుడు కూడా వ్యక్తి ఫ్యూచర్ బాగుండాలని మంచిగా ఆశించేటువంటి వ్యక్తి. వారు గైడ్ చేయడం వల్లనే, వాడి గైడెన్స్ వల్లనే నేను మోటివేషన్ అనే కాన్సెప్ట్ నాకు అర్థమవడము, ఒక మోటివేటర్గా ఎదగాలి అన్న విషయము వారి గైడెన్స్ వల్ల నేను ఎంఎస్డబ్ల్యూ కూడా చేశాను. మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్ చేయడానికి రీజన్ కూడా వారి యొక్క గైడెన్స్. ఆమ్స్ట్రాంగ్ గారు వారు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటుంటాను. అయితే ఇలా చాలామంది. ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే ఎంఎస్డబ్ల్యూ చేసేటప్పుడు ఎంఎస్డబ్ల్యూ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఇంకా సెకండ్ ఇయర్ చదవడం నాకు ఇష్టం లేదు, డ్రాప్ అవుట్ అవుదాం అనుకున్నాను. కొన్ని రీజన్స్ వల్ల డ్రాప్ అవుట్ అవుతాము, ఇంకా నేను ఎంఎస్డబ్ల్యూ చదవద్దు అనుకున్నప్పుడు మా డాడీ అన్నారు, ఏమన్నారంటే నువ్వు ఏం చేస్తావో తెలియదు కానీ నువ్వు ఎంఎస్డబ్ల్యూ సెకండ్ ఇయర్ చదవాల్సిందే అని కండిషన్ పెట్టారు. ఆ టైంలో ఏంటంటే ఆ ఎంగేజ్లో అర్థం కాదు, మనిషి డ్రాస్టిక్గా కొన్ని రాంగ్ డిసిషన్స్ తీసుకుంటున్నాం, ఈజీగా డివేట్ అయిపోతుంటాం కదా. అలా నేను ఒక టైంలో డిబేట్ అవుతున్న టైంలో మా నాన్నగారు నన్ను స్ట్రిక్ట్గా చెప్పి భయపెట్టి ఎప్పుడు కూడా కోపంగా చెప్పారు. ఆ టైంలో కండిషన్ పెట్టాను, నువ్వు చదవాల్సిందే, నువ్వు కంప్లీట్ చేయాల్సిందే, నువ్వు ఏ తర్వాత ఏమైనా చేసుకో అని చెప్పేసి. నిజంగా అది నా కోసం టర్నింగ్ పాయింట్ మా నాన్నగారు చేసింది అటువంటిది. అది ఇలా చెప్పుకుంటూ వస్తే చాలా ఉన్నాయండి. టీచర్స్ డేకి సంబంధించి అనేక మంది టీచర్స్ యొక్క ఒక కాంట్రిబ్యూషన్, వాళ్ళు చేసినటువంటి ఎఫర్ట్స్ వల్లనే ఈరోజు నేను ఉన్నానని చెప్పాలి. మాకు మ్యాథ్స్ చెప్పారు ప్రగతి స్కూల్లో, గోండ్రేల నుంచి సార్ శేషగిరి గారు. వారు మ్యాథ్స్ చెప్తుంటే ఎంత ఇంట్రెస్ట్ అంటే ఈరోజు కూడా నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం, ఎందుకంటే ఆ సార్ చెప్పారు కాబట్టి. అంత బాగా చెప్పేవారు, నాకు చాలా బాగా అర్థమయ్యేది. చాలా మంచిగా ఫిజిక్స్ ఫణి సార్ అని చెప్పేవారు. జువాలజీ అయితే ఇంకా చాలా ఇంట్రెస్ట్, మనకి రఘు సార్ చెప్పేవారు కోదాడ నుంచి. తెలుగు హిందీ అయితే మన జగన్ సార్ అనేసి, వారికి లెఫ్ట్ హ్యాండ్ ఉండేది కాదు, కొంచెం ఏజ్డ్. ఆ టైంలోనే జగన్ సార్ అంటే ఇన్స్పిరేషన్, వాడంటే అందరూ భయపడతారు, కొట్టారంటే వాతలు పడిపోతాయి. జగన్ సార్ అంటే అందరికి భయం, చాలా బాగా చెప్తారు. ఒక్కొక్కళ్ళు ఇన్స్పిరేషన్ సార్, చాలా బాగా వాళ్ళు నేర్పినటువంటి పాఠాలని ఈరోజు మేము ఇక్కడ ఉన్నాము. సో టీచర్స్ యొక్క కాంట్రిబ్యూషన్, అది అంగన్వాడీ టీచర్ దగ్గర నుంచి యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్స్ దాకా వారే లేకపోతే భారతదేశం సమాజం లేదు. ఈరోజు ఒక చిన్న ఈరోజు ఏ ఒక్క వ్యక్తిని, ఒక టీచర్ని టీచర్ తయారు చేస్తాడు, ఒక డాక్టర్ని, ఒక ఇంజనీర్ని, ఒక ఎమ్మెల్యేని, సీఎంని, ప్రైమ్ మినిస్టర్ని. ఈ ప్రపంచంలో ఇంత పెద్ద సైంటిస్ట్ అయినా కానీ ఎక్కడి నుంచి వచ్చారంటే ఒక టీచర్ నుంచి వచ్చినట్టే కదా ఈ టీచర్. కాబట్టి ఆ టీచర్ని మనం ఎప్పుడు మర్చిపోలేము. వింటున్న మీరు కూడాను ఖచ్చితంగా, నేను వింటుంటే మీ తెలుగు సారో, మీ మ్యాథ్స్ సారో, మీ టీచర్స్ మీకు గుర్తొచ్చుంటారు ఖచ్చితంగా. టీచర్స్ ఒక్కరే చూడండి, తల్లిదండ్రుల తర్వాత నిస్వార్థంగా మనం మంచిగా ఉండాలని కోరుకునేది ఎవరంటే అది మన టీచర్. నిస్వార్థంగా వారు ఎన్ని కష్టాలు పడిపోయినా కానీ వాళ్ళ విద్యార్థులు డెవలప్ అవ్వాలి, నా విద్యార్థి అంత గొప్ప స్థాయిలో ఉన్నాడని చెప్పుకొని గౌరవపడే వారు నిస్వార్థంగా ఎవరున్నారంటే టీచరే అనమాట. వెళ్ళి కలవండి ఒకసారి, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. టీచర్స్ అంటే మాకు భయం అన్నా కానీ భయానికి మించుంటే రెస్పెక్ట్ ఉండేది, ఎంతో గౌరవం ఉండేది. ఆ గౌరవం ఈ రోజు వరకు కూడాను సార్ ఎక్కడ ఏ సార్ గుర్తొచ్చినా కానీ రెస్పెక్ట్ వస్తుంది. ఏ టీచర్ మాకు కంటపడ్డా కానీ వెంటనే నిలబడిపోతాము, నిల్చుంటాము. ఆ రెస్పెక్ట్ ఇప్పటికి కూడా మా హృదయాల్లో ఉండిపోతుంది అది. అయితే మరి ఈ రోజుల్లో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా టీచర్స్కి ఆ రెస్పెక్ట్ ఇచ్చినప్పుడే లైఫ్ అంత హుందాగా ఎదుగుతుంది. నేను వెళ్ళినప్పుడు ఎవరైనా సార్ని కలిస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. నా ఎంఎస్డబ్ల్యూలో విజయ్ కుమార్ శర్మ సార్ ఉండేవారు, చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఎప్పుడు కూడా ఒక మాట వీ ఫీలింగ్ అనేవారు. ఇప్పుడు కూడా అది నాకు గుర్తుంటుంది. వీ ఫీలింగ్లో ఉండాలి, అయ్యి ఉండకూడదు, వీ ఉండాలంటారు. అంటే ఎప్పుడు కూడా యునైట్గా ఉండాలి, అందరి కోసం ఆలోచించాలని విజయ్ కుమార్ శర్మ సార్ చాలా బాగా. వీణా మేడం ఉండేవారు, మృదులా మేడం ఉండేవారు. చాలా చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చక్కటి మెసేజ్ మాకు ఇవ్వడం జరిగింది. సో ఏ విధంగా అయితే మా జీవితాలని తీర్చిదిద్దారు టీచర్స్, అదేవిధంగా నా ద్వారా కూడా అనేక వేల మంది జీవితాల్లో మార్పు రావాలన్న ఒక ఆశతో స్టూడెంట్స్ కోసం స్పెషల్గా ఒక వర్క్షాప్ని డిజైన్ చేయడం జరిగింది. స్టూడెంట్స్ కోసము ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఒక వ్యక్తిలో మార్పు తీసుకొచ్చేటటువంటి శక్తి ధార్మిక గ్రంథాల్లో ఉంటుంది. అది వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, బైబిల్, ఖురాన్. సో ఆ గ్రంథాల వెలుగులో స్టూడెంట్స్ వర్క్షాప్ డిజైన్ చేయడం జరిగింది. స్పెషల్గా ఈ దసరా హాలిడేస్లో 2 బ్యాచెస్ ఉన్నాయి. నా జీవితంలో నేను నేర్చుకునే విషయాలన్నింటినీ కూడా కలిపి
ఇప్పుడున్నటువంటి విద్యార్థుల జీవితంలో కూడా ఒక మెమరీగా నేను నిలబడాలి అంటే వాళ్ళకు కూడా మన ద్వారా ఒక ఇన్స్పిరేషన్ రావాలి. ఎందుకంటే ఈరోజు నేను చాలా గొప్పగా ఫీల్ అయ్యిందంటే నేను కూడా ఒక టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను. స్కూల్లో కాలేజ్లో టీచర్గా లేకపోయినా ఒక మోటివేషనల్ స్పీకర్గా ఉన్నాను కదా. సో టీచర్స్ లైఫ్లో మంచి మార్పు రావాలి అన్న ఆలోచనతో స్టూడెంట్స్ వర్క్షాప్ కూడా డిజైన్ చేయడం జరిగింది. స్పెషల్గా ఇప్పుడు ఈ దసరా హాలిడేస్లో 2 బ్యాచెస్ ఉన్నాయి. 5 days బ్యాచ్ ఉంటుంది, 5 days క్లాసెస్, డైలీ ఒక 2 hours ఆన్లైన్ క్లాస్ ఉంటుంది. ఇంట్లో ఉండి అటెండ్ అయ్యే విధంగా మన ధార్మిక గ్రంథాల వెలుగులో, వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, బైబిల్, ఖురాన్ గ్రంథాల వెలుగులో నుంచి ఒక విద్యార్థి లైఫ్ని ఎలా డిజైన్ చేయాలి అని చెప్పేసి. ఈ రోజుల్లో పిల్లలు బాగా చెడిపోయారని చెప్పి పేరెంట్స్ బాధపడుతున్నారు. ఏదో ఎడిక్ట్ అయిపోయారని చెప్పేసి, చెడు అలవాట్లు వచ్చేసినాయి, డిసిప్లిన్ లేదని, ఒక సీరియస్నెస్ లేదని, ఫోకస్ లేదని, కాన్సన్ట్రేషన్ లేదని, ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ లేకుండా పోతుందని చెప్పేసి, చెడు స్నేహాలు చేయ రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అన్నిటికీ సింగిల్ సొల్యూషన్గా స్టూడెంట్స్ వర్క్షాప్ డిజైన్ చేయడం జరిగింది. ఈ నెంబర్కి కాంటాక్ట్ మీరు చేయొచ్చు ఫర్దర్ డీటెయిల్స్ కోసము. ఈ నెలలోనే 2 బ్యాచెస్ ఉన్నాయి. సెప్టెంబర్ నెలలోనే దసరా హాలిడేస్లో డీటెయిల్స్ కనుక్కోండి. తప్పకుండా మీ పిల్లల కోసం, మీ స్టూడెంట్స్ కోసం 6th క్లాస్ నుంచి అప్ టు గ్రాడ్యుయేషన్ వరకు కూడా మీ పిల్లల కోసం అడ్మిషన్ తీసుకోవచ్చు. తప్పకుండా వాళ్ళ లైఫ్లో కూడా గొప్ప మెమరీ మిగులుస్తుందని నేను నమ్ముతున్నాను. సో అందరూ కూడాను, ప్రతి ఒక్క టీచర్, ప్రతి ఒక్క సార్ కూడాను, చాలామంది పేర్లు నేను ఇప్పుడు చెప్పలేకపోతున్నాను. మాకు బాటనీ డిగ్రీలు చెప్పిన అమరేందర్ సార్ ఉన్నారు. చాలామంది సార్స్ ఇప్పుడు లేరు, చాలామంది ఇప్పుడు లేరు ఉన్నారు. జువాలజీ చెప్పినట్టు రవీందర్ సార్ ఉన్నారు. చాలామంది వీళ్ళందరూ కూడాను, వీళ్ళందరూ ఎక్కడున్నా వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ ప్రతి టీచర్కి కూడాను, దేశాన్ని నిర్మిస్తున్నట్టు జీవితాలు నేర్పిస్తున్న ప్రతి టీచర్కి కూడాను టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. సో మీ అందరికి కూడాను టీచర్స్ సంబంధించినటువంటి మీ మెమరీస్ కూడా గుర్తుంటాయి. ఈ టీచర్స్ని ఈ విధంగా సెలబ్రేట్ చేద్దాం. మీరు మీ టీచర్ని దగ్గరలో అందుబాటులో ఉంటే తప్పకుండా వెళ్ళి కలవండి. కలిసి వాళ్ళతో పాటు కలిసినట్టు చిన్న వీడియో కానీ, ఫోటోగ్రాఫ్ కానీ షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో బిఆర్ షఫీ, బ్రదర్ షఫీ ఇన్స్టా పేజ్కి ట్యాగ్ చేయండి, స్టోరీ రాయండి, మీ ఫోటో షేర్ చేయండి. అందరం కలిసి సెలబ్రేట్ చేద్దాం టీచర్స్ డే. థ్యాంక్ యూ. వెయిట్ చేస్తుంటాను. ఆల్ ద బెస్ట్.